ఐకాన్ కరీంనగర్ నివాసి అయిన వేణు తాను చదువుకుంటూనే ఎంతోమంది అనాథలను చేరదీసి వాళ్లకు విద్యాదానం చేస్తున్నాడు. చిన్నతనం నుంచే సమాజ సేవ పైన ఎక్కువ మక్కువ పెంచుకున్న ఈ విద్యార్థి ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు. సో మరి ఈ వారం ఐకాన్ వేణు. ఏనాడు నువ్వు చేస్తున్న మంచే బదులై వచ్చెనులే, నువ్వు పంచిన సిరి వెన్నెలే నీ దారికి వెలుగైందిలే. మంచి పని చేయడానికి సంపన్నులు కానక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. 10 మందిని ఆదుకోవడానికి తాహతక్కర్లేదు, తపన ఉంటే చాలు. ఆశయం గొప్పదైనప్పుడు, అంకిత భావం తోడైనప్పుడు తోటివారు తలా ఓ చెయ్యి వేసి సహకరిస్తారు. చదువుకునే వయసులోనే తోటి విద్యార్థులకు చదువు చెప్పించే స్థాయికి ఎదిగిన వేణురెడ్డి ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కరీంనగర్ జిల్లా జ్యోతినగర్లోని కేర్ న్యూయో హెల్పింగ్ హ్యాండ్ అనాథాశ్రమం. వీరంతా తల్లిదండ్రులు లేని అనాథలు, ఆలనా పాలనకు నోచుకొని అభాగ్యులు. అందుకే ఆశ్రమమే వీరికి అమ్మా నాన్న అయ్యింది. వీరికి సేఫ్టీ షెల్టర్ ఇవ్వడంతో పాటు క్వాలిటీ స్టడీస్ ని అందిస్తోంది. హయ్యర్ స్టడీస్ కోసం అన్ని రకాల హెల్ప్ చేస్తోంది. ఒకప్పుడు లైఫ్ మీద హోప్ పోగొట్టుకున్న వీరంతా ఇప్పుడు ఎలాగైనా బతకగలమన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో జీవిస్తున్నారు. ఈ అనాథలంతా ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారంటే దీనికి కారణం యువ సంఘ సంస్కర్త డాక్టర్ గోలి వేణురెడ్డి. నల్గొండ జిల్లాకు చెందిన గోలి వేణురెడ్డి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. తండ్రి కోర్టులో టైపిస్టుగా పనిచేసేవాడు. వచ్చిన కాస్త జీతంతోనే వేణురెడ్డిని చదివించాడు. తనని డాక్టర్గా చూడాలనుకున్న తండ్రి కలను నెరవేర్చాలని కష్టపడి చదివాడు. అనుకున్నట్టే కరీంనగర్ చెల్మేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. అయితే అక్కడే వేణురెడ్డికి సోషల్ సర్వీస్ చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. సోషల్ సర్వీస్ అంటే అనుకున్నంత ఈజీ కాదు. దానికి పక్కా ప్లానింగ్ ఉండాలి, ఎకనామికల్ సపోర్ట్ ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. అన్నిటికన్నా మించి సాటి వారికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం దృఢంగా ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్ని పుష్కలంగా ఉన్న వేణురెడ్డి అనాథలను ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడు. వారికి చక్కని జీవితాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ కి చెప్తే కొందరు లైట్ తీసుకున్నారు, మరికొందరు నువ్వు సెటిల్ అయ్యాక చేద్దువులే అని అడ్వైజ్ ఇచ్చారు. ఎవరేమన్నా వెనక్కి తగ్గని వేణురెడ్డి లక్ష్యం వైపు పరుగులు పెట్టాడు. పట్టుదలకు మంచి పేరు వేణురెడ్డి. పక్కా ప్లాన్ తో పొందుకెళ్లాడు. మొదట కేర్ న్యూయో హెల్పింగ్ హ్యాండ్ అనే పేరుతో సోషల్ ఆర్గనైజేషన్ ను స్థాపించి ఒకరిద్దరు అనాథల్ని చేరదీశాడు. దానికి తెలిసిన వారందరినీ దాతలుగా చేర్చి తనకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ అందరినీ మోటివేట్ చేసి తమకు తోచినంత ఇచ్చేలా సెటప్ చేశాడు. ఒకరిద్దరి అనాథలతో మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థలో ఇప్పుడు 40 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలో ఉన్నంతసేపు పిల్లలకి బంధువులు కూడా గుర్తుకురారంటే అతిశయోక్తి కాదు. తాగి చచ్చిపోయారు, అమ్మ లేదు, నాన్న లేదు. నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అన్నయ్య మంచిగా చూసుకుంటారు, ఫుడ్ మంచిగా ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. అమ్మ నాన్న కూడా గుర్తుకొస్తారు, ఇక్కడ అన్ని ఇస్తారు, సాక్షి ఇస్తారు, అన్ని ఇస్తారు. మేము బయట ఒక్కో. మా మమ్మీ చిన్నప్పుడు పసకలై చనిపోయింది. మా నాన్న నన్ను వదిలేసిండు. అట్లయితే నేను హోటల్లో పనిచేసేవాడిని.
ఒక పోలీస్ అంకుల్ చూసి నన్ను ఈ హాస్టల్ వేసాడు. ఇక్కడ నాకు చాలా మంచిగా ఉంది. ఏ ఫీలింగ్ లేదు నాకు, అంటే నేను అనాథ అన్నట్టు ఫీలింగ్ లేదు నాకు. అన్నలు మంచిగా చూసుకుంటారు నన్ను. అంటే బర్త్డే వచ్చినా నాకు ఇక్కడనే సెలబ్రేట్ చేస్తారు, కొత్త డ్రెస్లు అన్నీ ఇస్తారు నాకు. మూవీస్కి తీసుకెళ్తారు అన్నయ్యలు. నిఖర్సైన ఆశయంతో అవతరించిన ఆర్ఫనేజ్లో 5-6 చదివే పిల్లల నుంచి బీటెక్ చదివే పెద్ద పిల్లల వరకు ఉంటున్నారు. వర్సిటీలో చదివే సీనియర్ విద్యార్థులు వీరికి లెసన్స్ చెబుతున్నారు. రోజు రుచికరమైన భోజనం తినడం, చక్కగా చదువుకోవడమే వీరి పని. క్రమశిక్షణలో, చదువులో ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోరు. లవ్ అండ్ కేర్ మెథడ్స్ లో స్ట్రిక్ట్ స్టడీస్ ని అందిస్తున్నారు ఇక్కడ. ఇప్పటికే 3 కానిస్టేబుల్ పరీక్షలు రాశారు. మరో 3 బీటెక్ పూర్తి చేయబోతున్నారు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. ఇక్కడ మంచిగా ఉంది, అన్నీ ఏం కావాలన్నా మాకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. బయట వాళ్ళతో పోల్చుకుంటే మేము కూడా వాళ్ళంతా మేము కావాలని, మేము కూడా వాళ్ళ లెక్క ఇన్స్పైర్ అయ్యి మంచి చదువు చదవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మంచిగా ఉంది, అన్ని వసతులు కూడా మంచిగా ఉన్నాయి. తిండి, ఫుడ్, బట్టలు అన్నీ మంచిగా ఇస్తారు. బర్త్డేకి కూడా మాకు అన్నీ కొనిస్తారు. అనాథ అన్నట్టు ఏం ఫీలింగ్ లేదు. మమ్మల్ని ఇక్కడ వేణన్నయ్య మంచిగా చూసుకుంటున్నాడు. ఏ ఆపద వచ్చినా మాకు అన్నయ్య ఎప్పుడు తోడుగానే ఉన్నాడు. ఇంత చేస్తున్న డాక్టర్ వేణురెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తున్నారు. ఏ మాత్రం కష్టం అనుకోకుండా ఎవ్రీ సండే ఆశ్రమానికి వచ్చి అనాథ పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతూ కాన్ఫిడెన్స్ పెంచుతాడు. పిల్లల సంరక్షణ కోసం సీసీ కెమెరాలు అమర్చాడు. భవిష్యత్తులో డాక్టర్లతో ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి పేదలకు క్వాలిటీ మెడికేషన్ అందించాలన్నది వేణురెడ్డి బిగ్గెస్ట్ ప్లాన్. సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో అందరిలాగానే నేను డాక్టర్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఆర్ఫనేజ్కి రెగ్యులర్గా డొనేషన్ కలెక్షన్ చేస్తూ అందరికి ఇచ్చేవాడిని. ఆ తర్వాత అనిపించింది మనం చేస్తాము కంటే ఒక పర్మనెంట్ సంస్థలాగా చేస్తే మనం ఫ్యూచర్లో ఇంకా ప్లాన్స్ ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో 2010లో ఒక ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేశాను. సో సమాజంలో ప్రతి ఒక్కరికి చేయాలనే ఉద్దేశం ఉంది. కాకపోతే ఆ మనీ అనేది ట్రాన్స్పరెన్సీగా వెళ్తుందా లేదా అనే ఉద్దేశంతో చాలామంది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు అనిపించి నేను ఒక సంస్థను స్థాపించిన తర్వాత ఇప్పుడు వితిన్ 6.5 ఇయర్స్లో ఒక 40 చిల్డ్రన్ చదివిపిస్తూ నేను అందులో 8 మెంబర్స్ బీటెక్ చదువుతున్నారు, 2 మెంబర్స్ సీఏ చదువుతున్నారు. అంటే ఒక అబ్బాయిని తీసుకున్నాము అంటే ఏదో 10th వరకు చదివించి వదిలేయడం అని కాకుండా అతను సెటిల్ అయ్యేంత వరకు చదివించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తూ కూడా ఇప్పుడు నేను ఒక 45 lakhs ట్రస్ట్ నేమ్ మీద సేవ్ చేయడం జరిగింది. సో నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు నాది ఎంఎస్ చేస్తున్నాను జనరల్ సర్జరీ. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంకో 2 years అయిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ హాస్పిటల్ ప్లాన్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. అంటే ట్రస్ట్ హాస్పిటల్ ఒక 50,000 ఖర్చు అయ్యే చోట ఒక 30,000 20,000 రూపీస్లోనే మినిమం ఛార్జెస్తోనే వాళ్ళకు పూర్ వాళ్ళకి, ఆటో వర్కర్స్కి, డైలీ రొటీన్ వర్క్ చేసుకున్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక డైలీ ఒక 100 మెంబర్స్ కన్నా డైలీ ఒక ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చే విధంగా ప్లాన్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. బిందాస్గా సెటిల్ అయిన ఎందరో సాటి వారికి హెల్ప్ చేయాలంటే వెనుకడుతారు. అలాంటిది ఇంకా చదువుతూనే ఆశ్రమం నడుపుతూ అనాథల్ని ఆదుకుంటున్న డాక్టర్ వేణురెడ్డి నేటి యూత్ కి ఐకానే కదా. ఎప్పుడేమైనా రీజన్ నువ్వేలే, ఏం జరిగినా అది నీ వల్లే. ఏనాడు నువ్వు చేస్తున్న మంచే బదులై వచ్చెనులే. నువ్వు పంచిన సిరి